హాయ్ ఆల్. గుడ్ మార్నింగ్. శుభోదయం అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. లిటిల్ బిట్ ఆఫ్ కోల్డ్ ఇంకా ఉంది. ప్లీజ్ బేర్ విత్ మై వాయిస్ ఫర్ టుడే యాజ్ వెల్. యాహ్! నేనైతే నా 41 డేస్ ఆఫ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసి, ఇవాళ నా 42nd డే కూడా స్టార్ట్ చేసి ఫినిష్ చేసేసాను. దేనికోసం వెయిట్ చేస్తున్నారు మీరందరూ ఇంకా? నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, చిన్న పిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, అట్లీస్ట్ నా 42nd డే ఆఫ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ వీడియో చూసైనా సరే, కొంచెం ఇన్‌స్పైర్ అయ్యి, కొంచెం మోటివేట్ తెచ్చుకొని మీ బాడీ ఫిట్‌నెస్ పైన, మీ హెల్త్ పట్ల, మీ హెల్తీ లైఫ్ స్టైల్ పట్ల కొద్దిగా అలర్ట్ అవుతారని నేను కోరుకుంటూ ఉన్నాను. యాహ్! నేను డైలీ నా వీడియోస్‌లో గ్రాటిట్యూడ్ ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటాను కదా! సో, ఆన్ దట్ గ్రాటిట్యూడ్ నోట్ నేను నిన్నటి రోజు ఐ అనౌన్స్డ్ దట్ అవర్ ఫ్యామిలీ ఈజ్ హ్యావింగ్ 248 సబ్స్క్రైబర్స్. సో, today I'm very happy. I'm proudly announcing that our family is having 249 subscribers. సో ఒక మెంబర్ ఎక్స్ట్రా యాడ్ అయ్యారు. సో ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ మెంబర్స్కి, కొత్తగా యాడ్ అయిన ఆ ఒక్క పర్సన్కి పేరు పేరున నా హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాను. మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను. యాహ్! దట్ ఈస్ ఆన్ దట్ గ్రాటిట్యూడ్ నోట్. నేను ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. నిన్న నాకు యాక్చువల్గా మాట్లాడుతూ ఉంటే దగ్గొస్తూ ఉండిందనమాట. సో నేను త్వరగా స్టాప్ చేసేసాను నా వీడియోని నిన్న. బ్రీతింగ్ కూడా కొంచెం కష్టంగా అనిపించింది నిన్న. ఇవాళ కొద్దిగా బెటర్ ఉంది. సో ఇవాళ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా డిస్కస్ చేస్తాను. ఏం లేదు, మనకి చాలా టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయని డైలీ చెప్తూ ఉంటాను కదా! సో, చాలా రకాలైనటువంటి క్యాన్సర్స్ మనకి మన జీవితంలో ఎప్పుడు రాకూడదు అనంటే జస్ట్ 3 పనులు మనం చేస్తే చాలు. 3 పనులండి, ఎక్కువ అవసరం లేదు. జస్ట్ ఈ 3 పనులు, ఈ 3 పనుల చుట్టూ తిరిగే కొన్ని యాక్టివిటీస్ మనం ఫాలో అవుతే చాలన్నమాట. ఆ 3 పనులు ఏంటి అని డిస్కస్ చేయడానికి వెళ్ళే ముందు నేను ఇంకొక టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేస్తాను. నేను ఒకటి చూసాననమాట నిన్న. ఒక తమిళ్ యాక్ట్రెస్, ఆవిడ హెల్త్ ఫిట్‌నెస్ పట్ల ఒక ఇంటర్వ్యూయర్‌కి ఇలాంటి డీటెయిల్స్ అన్నీ చెప్పారనమాట. ఏం చెప్పారంటే, ఇంటర్వ్యూయర్ అడిగారు, "நீங்க நீங்கள உடம்பு பார்த்து என்ன ఫిట్‌నెస్ பார்க்குறாங்க, என்ன பண்றாங்க" అని అడిగారనమాట. అంటే ఏం లేదు, మీ ఫిట్‌నెస్ రిలేటెడ్, మీ హెల్త్ రిలేటెడ్ మీరు ఏమేమి చేస్తారు, ఎట్లా మీరు ఫిట్‌నెస్ మేనేజ్ చేస్తారు అని ఇంటర్వ్యూయర్ ఆ యాక్ట్రెస్‌ని అడిగారనమాట. అడిగితే ఆ యాక్ట్రెస్ చెప్పారు, "வயசு இருக்கும்போது நம்ம உடம்பு நம்ம பார்த்துக்கினா వయసు ఆగంబోదు అప్పుడు మనకి మన హెల్త్, మన బాడీ మనల్ని చూసుకుంటుంది" అని చెప్పారనమాట. అంటే వయసు ఉన్నప్పుడు మనము మన శరీరాన్ని చూసుకుంటే, వయసు అయిపోయినప్పుడు, ఏజ్ పెరిగే కొద్దీ మన శరీరము మనల్ని చూసుకుంటుంది అని చెప్పారు. ఇంకా ఆ యాక్ట్రెస్ ఏమేమి చెప్పారంటే, எவ்வளோ காசு இருந்தாலும் சரி, எவ்வளோ ஃப்ரெண்ட்ஸ் இருந்தாலும் சரி, எவ்வளோ காரு, బంగ్లా எல்லாமே இருந்தாலும் சரி, ஒரு హెల్త్ ఇల్లాన్నా ఎవ్రీథింగ్ ఈజ్ వేస్ట్ అని చెప్పారు. దీనికి అర్థం ఏంటంటే, ఎవ్వలో కాసు అంటే ఎంత డబ్బున్నా, ఎవ్వలో ఫ్రెండ్స్ ఇరుకందాలు సరి, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా, ఎవ్వలో కారు, బంగ్లా, కార్లు, బంగ్లాలు ఎన్ని ఉన్నా సరే, ఒక్కటే ఒక్క హెల్త్ లేదు అనంటే ఎల్లామే వేస్ట్. అంటే మొత్తం వేస్ట్ ఇంకా. ఫ్రెండ్స్ ఉంటారు, బట్ మనకేదైనా హెల్త్ ఇష్యూ వస్తే సపోర్టివ్‌గా అయితే ఉంటారు. బట్ ఈ కాన్సిక్వెన్సెస్ అన్ని ఫేస్ చేయాల్సిందైతే మనమే. సో, ఆవిడ ఇంకా ఏం చెప్పారనంటే, ఏదైనా ఒక హ్యాబిట్ మనకి అది బిల్డ్ అవ్వడానికి, అది మన బ్రెయిన్‌కి రిజిస్టర్ అవ్వడానికి 21 డేస్ పడుతుందనమాట. సో, 21 డేస్ మనము కన్సిస్టెంట్‌గా చేయడం వల్ల మన బ్రెయిన్ రిజిస్టర్ చేసుకొని, ఓకే, దిస్ ఈజ్ యువర్ డైలీ హ్యాబిట్ అని చెప్పి మనకి ఫిక్స్ చేసి ఇస్తుంది. సో 22nd డే మనం వద్దన్నా కూడా ఆటోమేటిక్‌గా ఆ పని చేస్తాము. సో ఒక్క 21 డేస్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి 21 డేస్ కన్సిస్టెంట్‌గా చేసుకోండి. 22nd డే
ఎవ్వరు ఆపినా మీరు ఆగరింకా. మిమ్మల్ని ఇలా పట్టుకున్నా కూడా మీరు ఆగరు. ఆటోమేటిక్‌గా మీరే ఎళ్ళిపోయి చేసేసుకుంటారనమాట. జస్ట్ ఒక్క 15 మినిట్స్ కేటాయించుకోండి. ఒక్క హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసుకోండి మీకు మీరు టైము. లవ్ యువర్ సెల్ఫ్. సో, దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. చాలామంది అనుకుంటూ ఉంటారు. దిస్ ఈజ్ సెల్ఫిష్ కదా! పిల్లలకి ఈ కొద్ది టైం కూడా పిల్లలకే స్పెండ్ చేద్దామని అనుకుంటారు. నన్ను నమ్మండి. ఒక్క హాఫ్ అన్ అవర్ మనకంటూ మనం టైం కేటాయించుకుంటే, రిమైనింగ్ టైం మొత్తము మనము పిల్లలకి ఇంకా ప్రొడక్టివ్‌గా టైంని కేటాయించగలమనమాట. మనకి యాంగర్ ఇష్యూస్ కంట్రోల్ అవుతాయి. టైం మేనేజ్‌మెంట్ చేసుకోగలుగుతాము. సో, ఒక్క హాఫ్ అన్ అవర్ మన బాడీకి మనము కేటాయించుకోవాల్సిందే తప్పదు. యాహ్! దిస్ ఈజ్ ఆల్ దట్ ఆ యాక్ట్రెస్ ఇంటర్వ్యూయర్‌కి చెప్పిన విషయాలనమాట. ఇంకా నేను 3 పనులు చేయాలి. ఎలాంటి క్యాన్సర్స్ మన దరి చేరకూడదనంటే చెప్పాను కదా! ఆ 3 పనులు ఏంటి అనంటే, ఫస్ట్ పని డైలీ నేను చేసే పని, మిమ్మల్ని కూడా చేయమని నేను రిక్వెస్ట్ చేసే పని. దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్సర్‌సైజెస్, వార్మప్స్, యోగా, ఏరోబిక్స్, జుంబా, సూర్య నమస్కారాస్, వాటెవర్ ద సార్ట్ ఆఫ్ మూవ్‌మెంట్ ఆఫ్ యువర్ బాడీ. మీరు మీ బాడీకి ఎలాంటి మూవ్‌మెంట్ అయినా సరే చేయండి. దట్ ఈస్ ఫైన్. సో, ఈ ఎక్సర్‌సైజెస్ చేయడం వల్ల ఏమవుతుంది అనంటే, మన బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ అన్నది టాప్ టు టో కంప్లీట్ మొత్తం బ్రెయిన్ నుంచి రిమైనింగ్ అన్ని పార్ట్స్‌కి, హార్ట్‌కి సర్క్యులేషన్ బాగా జరిగి, ఎక్కడైనా ఆ క్యాన్సర్ సెల్స్ అన్నవి స్టార్ట్ అవ్వాలి అని అనుకున్న చోట, అది స్టార్ట్ అవ్వకుండా చేస్తుందనమాట మన మెటబాలిజం. సో, ఇంకా ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకి చెమట పడుతుంది కదా! సో, ఆ చెమట అంటే ఉప్పు స్వేదం అంటారు కదా! సో, దాంట్లో మనకి కాడ్మియం, ఆర్సెనిక్, లెడ్, ఎల్ఈడీ అంటారు. సో, ఇవన్నీ టాక్సిన్స్ రూపంలో బయటికెళ్ళిపోతాయన్నమాట. మనకి యూరిన్ రూపంలో పోయేది కొద్ది మోతాదులోనే పోతుంది. వేరాజ్ చెమట రూపంలో, స్వెట్ రూపంలో ఆ టాక్సిన్స్ అన్నవి అన్నెసెసరీ టాక్సిన్స్ ఎక్కువ మోతాదులో పోతాయన్నమాట. సో, దీస్ ఆర్ ఆల్ బ్యాడ్ థింగ్స్ ఫర్ అవర్ బాడీ. అవన్నీ బయటికెళ్ళిపోయేలాగా మనం చేసుకోవాలి. సో, ఎక్సర్సైజ్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఇన్ ఆర్డర్ టు ఫ్లష్ ఔట్ ఆల్ దోస్ కైండ్ ఆఫ్ టాక్సిన్స్. సో, ఫస్ట్ పనేంటి? ఎక్సర్సైజ్ చేసుకోవడం. సెకండ్ పని ఏంటంటే, ఎవరైతే ఓన్లీ ఆహారము మితంగా తీసుకుంటారో, మితంగా అంటే క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. ఎంత క్వాలిటీ ఫుడ్ తీసుకుంటున్నాము, ఎంత ఫుడ్ తింటున్నాము అన్నదానికంటే, ఎంత అమూల్యమైన ఆహారం తింటున్నాము అన్నది ఇంపార్టెంట్ అనమాట. ఎక్స్‌క్యూజ్ మీ. ఎంత క్వాలిటీ ఫుడ్ తింటున్నాం మనము ఓవర్ క్వాంటిటీ అన్నది ఇంపార్టెంట్ అనమాట. ఇంకా ఎవరైతే ఆహారము చాలా మితంగా తింటారో, అంటే ఈట్ ఓన్లీ వెన్ యూ ఆర్ హంగ్రీ అంటారు. అంటే మనకి ఆకలేసినప్పుడు మాత్రమే తినాలన్నమాట ఫుడ్. అలా కాకుండా కడుపు నిండినా కూడా ఇంకా తింటూనే ఉంటారనమాట. వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి. సో, దట్ ఈస్ నాట్ రైట్. ఆకలేసినప్పుడు మాత్రమే తిని మనము 12 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ విండో, అంటే ఉపవాసం ఉండాల్సిన టైం పెంచుకుంటే మనకి మన బాడీకి ఆటోఫాగీ అనే ఒక మెకానిజం స్టార్ట్ అవుతుందనమాట. ఈ ఆటోఫాగీ మెకానిజం ఏం చేస్తుందనంటే, మన బాడీకి క్యాన్సర్ సెల్స్ అన్నవి ఏమైనా పుట్టుకొని రావడానికి ట్రై చేస్తూ ఉంటే, మన ఇమ్యూన్ సెల్స్ ఆ క్యాన్సర్ సెల్స్‌ని చంపేస్తాయన్నమాట. మనము నైట్ ఎర్లీగా డిన్నర్ చేసేసి పడుకుంటాం కదా! సో, పడుకున్నప్పుడు కొద్దిగా ఆకలన్నది ఉంటుంది మనకి. అప్పుడు ఆ ఆకలి వల్ల ఏం చేస్తుందనంటే, ఆహ్, ఏవైనా అన్నెసెసరీ సెల్స్ ఏవైనా జనరేట్ అవుతూ ఉన్న సెల్స్, కొద్దో గొప్పో క్యాన్సర్ సెల్స్ వీటిని తినేస్తుందనమాట. వీటిని తిని దానికి తోడు ఇంకా కొంచెం క్యాన్సర్ సెల్స్ అంటే ఏమీ లేదు. ఇట్ మోర్‌లీ రిలై ఆన్ గ్లూకోజ్ అనమాట. అంటే షుగర్ కంటెంట్, షుగరీ ఫుడ్ తినడం వల్ల గ్లూకోజ్ కంటెంట్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాయి. మనకి అర్ధాకలితో పడుకుంటున్నాము, ఆకలి కడుపుతో పడుకుంటున్నామనంటే క్యాన్సర్‌కి ఫుడ్ లేక దానంతట అదే చచ్చిపోతుందనమాట. ఎప్పుడైతే మనము కడుపు నిండా తినేసి మన బాడీకి ఫంక్షనల్ మెకానిజం అంతా దెబ్బతినేలాగా చేసి మనము బెడ్‌కి పడుకోవడానికి ఉపక్రమిస్తామో, దట్ ఈస్ ఎ డేంజర్ బెల్ టు క్యాన్సర్. సో, మనము క్యాన్సర్
ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న కారణాలలో ఇదొకటనమాట. లేట్ నైట్ కడుపు నిండా బొజ్జు నిండా తినేసి ఎళ్లి పడుకునేసేయడము. సో, అలా చేయొద్దండి. ఎర్లీ డిన్నర్, ఎర్లీ టు బెడ్. ఇంకా ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్. సో, ఇవి బేసిక్ హెల్తీ లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట. సో, ఈ కొద్దిపాటి చేంజెస్ చేసుకుంటే చాలు మనకి ఆటోమేటిక్‌గా మనం లైఫ్‌లో అసలు ఎలాంటి పరిస్థితిలో క్యాన్సర్ అనేది మన దరి చేరదు. సో, ఇది రెండోది. ఏంటి? ఫుడ్. ఈట్ ఓన్లీ వెన్ యూ ఆర్ హంగ్రీ. థర్డ్ పాయింట్ ఏంటి అంటే, మనము మన స్ట్రెస్ హార్మోన్స్ మీద వర్క్ చేసుకోవాలి. ఎవరైతే అనవసరమైన ఆలోచనలన్నీ బ్రెయిన్‌లోకేసి మిక్సీ ఆడించి గిరగిర తిప్పి నానా రభస చేసుకుంటారో వారికి కార్టిజాల్ లెవెల్స్ అన్నవి హైలో ఉంటాయి. నేను డైలీ నా వీడియోస్‌లో చెప్తూనే ఉంటాను. వర్క్ ఆన్ యువర్ హ్యాపీ హార్మోన్స్. కంట్రోల్ రెడ్యూస్ యువర్ స్ట్రెస్ హార్మోన్స్ అని చెప్పి నేను డైలీ చెప్తూనే ఉంటాను నా వీడియోస్‌లో. హ్యాపీ హార్మోన్స్ అంటే ఏంటివి? ఆక్సిటోసిన్, డోపమైన్, సెరటనిన్ అండ్ ఎండార్ఫిన్స్. సో, ఈ 4 హ్యాపీ హార్మోన్స్ మీద మనం వర్క్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఈ కార్టిజాల్ అనేది తగ్గుతుందనమాట. ఎవరికైతే కార్టిజాల్ అన్నది ఎక్కువ మోతాదులో ఉంటుందో, స్ట్రెస్ హార్మోన్ ఎక్కువ ఉంటుందో, వారి బాడీలో క్యాన్సర్ సెల్స్‌ని చంపే ఇమ్యూన్ సెల్స్ పని చేయవనమాట. వర్క్ చేయవు. క్యాన్సర్ సెల్స్‌ని చంపాల్సిన పని పక్కన పెట్టేసి, ఈ స్ట్రెస్ హార్మోన్స్‌ని తగ్గించే పనిలో ఈ ఇమ్యూన్ సెల్స్ పడిపోతాయి. అప్పుడు డబుల్ వర్క్ అయిపోతుంది మన ఇమ్యూన్ సెల్స్‌కి. స్ట్రెస్ హార్మోన్ తగ్గించాలి. అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ ఉన్న క్యాన్సర్ సెల్స్ మీద మేము వర్క్ చేయాలి. డబుల్ వర్క్ అయిపోయిందే అని చెప్పి దే వర్క్ ఓన్లీ ఆన్ ద కార్టిజాల్ రిడక్షన్ పార్ట్. అప్పుడు ఏమైపోతుంది? కార్టిజాల్ కొద్ది మోతాదులోనే రెడ్యూస్ అవుతుంది. ఎందుకంటే క్యాన్సర్ సెల్స్ ఆల్రెడీ దే స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ అవర్ బాడీ. సో, మనకి కార్టిజాల్ అలాగే ఉంటుంది. క్యాన్సర్ సెల్స్ అలాగే ఉంటాయి. 2 ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఏమైపోతాయి? క్లబ్ అయిపోయి పెద్ద ట్యూమర్స్ లాగా ఫార్మ్ అయిపోయి డిఫరెంట్ ఆర్గాన్స్‌కి స్ప్రెడ్ అయిపోయి చాలా కేసెస్‌లో మనం డిటెక్ట్ చేసుకునే టైంకే సివియర్ స్టేజెస్‌కి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో, ప్లీజ్ వర్క్ ఆన్ యువర్ కార్టిజాల్. స్ట్రెస్ హార్మోన్‌ని తగ్గించుకోండి. హ్యాపీ హార్మోన్స్ మీద వర్క్ చేసుకోండి. సో, ఈ 3 పనులు చేయండి చాలు. ఇంకేమీ అవసరం లేదు. ఈ 3 పనులలో ఒకటేసారి 3 పనులు మార్చుకోవడము స్టార్ట్ చేయడం అనేది కొద్దిగా కష్టతరమైన పని. కొద్దిగా ఒకరోజు ఒకటి లేదా ఒక వారం ఒకటి అలా స్టార్ట్ చేసుకొని మీ మైండ్ సెట్‌ని బట్టి మీరు ఈ హ్యాబిట్స్‌ని మీ లైఫ్ స్టైల్‌లో ఇన్కార్పొరేట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్‌ది ఏంటి? ఎక్సర్సైజ్. చాలా ఈజీ. మీరు నా వీడియోసే ఫాలో అవ్వండి. లేదా మీకు నచ్చిన, మీకు ఇష్టమైన, మీరు మెచ్చిన సోషల్ మీడియా మాధ్యమంలో ఎవ్వరి వీడియోస్ అయినా మీరు ఎంచుకోండి. లేదా జస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ ఫాస్ట్ వాకింగ్ చేయండి. లేదా స్కిప్పింగ్ చేయండి. లేదా ఇంకేదైనా చేయండి. బాడీకి మూవ్‌మెంట్ అన్నది ఇంపార్టెంట్. బ్లడ్ సర్క్యులేషన్ టాప్ టు టో, టిప్ టు టో అంటారు కదా! సో, బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఉండాలన్నమాట మన బాడీకి. ఫస్ట్ పాయింట్ వచ్చి ఎక్సర్సైజ్. సెకండ్ పాయింట్ ఈజ్ ఈట్ ఓన్లీ వెన్ యూ ఆర్ హంగ్రీ. మనకి ఆకలేసినప్పుడు మాత్రమే తినాలి. ఇంకా లేట్ నైట్ ఫుడ్ అన్నది తినకూడదు. లేట్ నైట్ ఫుడ్ తినడం వల్ల మనము క్యాన్సర్ సెల్స్‌కి ఫుడ్ పెడుతున్నట్లు, మన బాడీకి ఫుడ్ పెడుతున్నట్లు కాదు. ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి స్ట్రెస్ హార్మోన్ తగ్గించుకొని హ్యాపీ హార్మోన్స్ మీద వర్క్ చేసుకోండి. దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ 3 పనులు చేసి నాకు కామెంట్ చేయండి. ఎవరైతే నా వీడియో చూస్తున్నారో యూ కాల్ మీ విత్ మై నేమ్ యాజ్ వెల్. ఐ డోంట్ మైండ్ ఎనీథింగ్. సువర్ణ, మేము ఈ 3 పనులు స్టార్ట్ చేశాము. మాకు చాలా రిలీఫ్ ఉంది అని ఒక్క పాజిటివ్ నోట్ నాకు ఒక కామెంట్ చేయండి. ఐ విల్ బీ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ద ఎర్త్. దట్ ఈస్ ఆన్ ద 3 యాక్టివిటీస్ దట్ వీ షుడ్ ఫాలో టు అవాయిడ్ క్యాన్సర్ ఇన్ అవర్ లైఫ్. ఇంకా నేను డైలీ నా వీడియోస్లో చెక్ లిస్ట్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాను. ఏం లేదు, చెక్ లిస్ట్ అంటే దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ రెడ్యూసింగ్ ద కార్టిజాల్, దట్ ఈస్ స్ట్రెస్ హార్మోన్. సో వేకప్ ఎర్లీ. ఇఫ్ యూ వాంట్ టు వేకప్ ఎర్లీ బిఫోర్ ద ప్రీవియస్ నైట్, గో టు బెడ్ ఎర్లీ. వెరీ టఫ్ జాబ్, రైట్? బట్ స్టిల్ వీ హ్యావ్ టు ఫాలో, వీ హ్యావ్ టు డూ. మనం సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి అని అంటే ముందు రోజు నైట్ ఎర్లీగా పడుకునేసేయాలి. మార్నింగ్ లేవగానే ఒక్క గ్లాసులు గోరువెచ్చని నీరు తాగండి. తర్వాత 5-10 నిమిషాలు మలాసనలో కూర్చోండి. బొవెల్ మూమెంట్స్కి చాలా హెల్ప్ చేస్తుంది. తర్వాత నేచర్ కాల్స్ తీసుకోండి. తర్వాత యోగా మ్యాట్ తీసేసుకొని ఒక్క వాటర్ బాటిల్ పట్టేసుకొని వచ్చేయండి నాతో పాటు. యోగా, జుంబా, ఏరోబిక్స్ ఏమైనా అనుకోండి.
యోగా ఆసనాస్, వార్మప్స్ ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఇన్ కేస్ ఎవరైనా నాతో పాటు చేయడానికి వీలు కాకపోతే జస్ట్ వీడియో ప్లే చేసుకొని మీకు డేలో ఎనీ టైమ్ ఇన్ ఎ డే మీకు కొద్దిగా స్టమక్ ఎంప్టీగా ఉండేలాగా చూసుకొని చేసేసుకోండి. ఏం ప్రాబ్లం లేదు. యూ విల్ గెట్ ద సేమ్ రిజల్ట్స్. బట్ ఏంటంటే ఎర్లీ అవర్స్‌లో చేసుకోవడం వల్ల మన బ్రెయిన్‌కి అది పాజిటివ్ సిగ్నల్స్ ఇస్తుందనమాట. సో, బ్రెయిన్ అండ్ గట్టే వర్క్ చేస్తాయి మన బాడీ పైన. సో, మన బ్రెయిన్‌కి ఆ పాజిటివ్ సిగ్నల్స్ ఎళ్ళినప్పుడు మన బాడీ పైన ఆ ఇంపాక్ట్ అనేది ఎక్కువ కనిపిస్తుందనమాట. వేరాజ్ యూ డూ ద రెస్ట్ ఆఫ్ ద డే దాంతో కంపేర్ చేస్తే ఎర్లీ అవర్స్‌లో చేసినప్పుడు కొంచెం ఎక్కువ ఎఫెక్టివ్‌గా అనిపిస్తుంది. సో, నేను అందుకు ఎర్లీ అవర్స్‌లో చేయడానికి రికమెండ్ చేస్తాను. కుదరని వాళ్ళు ఏం చేస్తాం చెప్పండి? సంథింగ్ ఈజ్ బెటర్ థాన్ నథింగ్ కదా! అసలు ఏమి చేయకుండా ఖాళీగా కూర్చుండే కంటే ఎంతో కొంత చేసుకోవడం అనేది ఉత్తమం అనేది నా ఫిలాసఫీ. యాహ్! దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐయామ్ డన్ ఫర్ ద డే. ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే, నా వీడియోస్ ఇన్ఫర్మేటివ్‌గా, రెలెవెంట్‌గా, హెల్త్ టిప్స్ ఉన్నాయని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు.